సిద్ధం అంటూ జనంలోకి వెళ్తే యుద్ధంలో ఓటమి ఎదురైంది. వై నాట్ 175 అంటే చివరకు 11 సీట్లే దక్కాయి. కీలక నేతలు రాజీనామా చేస్తున్న వేళ ఫ్యాన్ ని మళ్లీ గిరగిరా తిప్పే పనుల్లో పడ్డారు వైసీపీ అధినేత. భవిష్యత్తు మనదే అన్న క్యాడర్లో భరోసా నింపుతున్నారాయన. తప్పొప్పుల్ని సమీక్షించుకొని పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తూనే కొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వరుస సమీక్షలు, నేతలతో అధినేత భేటీపై వైసీపీలో నడుస్తున్న చర్చ ఏంటి? జిల్లాలకు కొత్త అధ్యక్షులు, యాక్టివ్గా అనుబంధ సంఘాలు, పార్టీ బలోపేతానికి అధినేత చర్యలు, ప్రభుత్వంపై పోరాటానికి అస్త్రాలు, సమరమే అంటున్న వైఎస్ జగన్. ఎన్నికల్లో గురి తప్పింది. సంక్షేమ పథకాలు మళ్లీ అధికారంలోకి తెస్తాయనుకుంటే లెక్క తప్పింది. 11 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు వైఎస్ఆర్సీపీ. దీంతో మొన్నటిదాకా పార్టీ నాయకత్వం ఓటమి షాక్లోనే ఉంది. కానీ ముఖ్య నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడంతో స్వయంగా రంగులకు దిగారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నష్ట నివారణ చర్యలు తీసుకుంటూనే వైఎస్ఆర్సీపీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారాయన. ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీలో నూతనోత్తేజాన్ని నింపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై జిల్లాల వారీగా అంతర్గత సమీక్షలు చేసుకుంటున్న వైసీపీ అధినేత తాజాగా పార్టీని బలోపేతం చేసేందుకు నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఓటమిపై జిల్లాల వారీగా సమీక్షలు చేపట్టడంతో పాటు నియోజకవర్గాల వారీగా కొత్త నియామకాలు కూడా చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని నియమిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటుగా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇప్పటిదాకా అనేక జిల్లాల నేతలతో భేటీ కావడంతో పాటు అనుబంధ సంఘాలకు కొత్త అధ్యక్షులు నియమిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షలతో ఆయా జిల్లాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో అడుగులేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిస్తేజానికి చెక్ పెట్టేలా పార్టీలో ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం కావాలని కేడర్కు పిలుపునిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుస సమీక్షలు, సమావేశాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ అవడానికి ప్రధాన కారణం పార్టీలో ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే అంటున్నారు. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. వైసీపీ అధికారం కోల్పోగానే పదవులు అనుభవించిన కీలక నేతలు కూడా రాజీనామా చేస్తున్నారు. అయితే వారి విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్న భావనలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు అందుకు భిన్నంగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. పోయిన వాళ్ల గురించి ఆలోచించొద్దని, కొత్త నాయకత్వంతో పార్టీని పరుగులు పెట్టిద్దామని సమావేశాల్లో చెప్తున్నారు. అందులో భాగంగానే అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకాలతో పాటు మార్పులు, చేర్పులతో అనుబంధ సంఘాలకు కూడా కొత్త నాయకత్వాన్ని నియమిస్తున్నారు. పార్టీలో కీలకమైన, క్రియాశీలకమైన బాధ్యతలు కొత్త వారికి అప్పగించడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చు అన్న ఆలోచనతో ఉన్నారు జగన్. అసంతృప్తికి చెక్ పెట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీకి పునర్వైభవం తీసుకురావచ్చని జగన్ భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ జిల్లాల వరకు నేతల నుంచి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వారికి, ఎన్నికల తర్వాత పార్టీలో ప్రస్తుతం పదవులు లేని వారికి ఇప్పుడు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పరిధిలో ముఖ్య నేతలతో వరుస భేటీలతో పాటు ఆయా జిల్లా పార్టీ నేతల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా ఇకపై పార్టీని నడిపిస్తామని ఇప్పటికే కీలక ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే అందుకు అనుగుణంగానే పార్టీలో సమూలంగా ప్రక్షాళన చేపట్టారు. గతంలో ఎన్నికలకు ముందు పార్టీ కార్యకర్తల సూచన మేరకు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యామన్న అపవాద ఇకపై రాకూడదని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. అందుకే అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే పార్టీలో సమూలంగా మార్పులు, చేర్పులు చేపడుతున్నారు. విద్యార్థి విభాగం, యువజన విభాగంతో పాటుగా అనేక అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు నియమించి జిల్లా నాయకత్వాలతో సమన్వయంతో పనిచేసేలా చూస్తున్నారు ఆయన. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని, ఏ ఇబ్బంది వచ్చినా అధినాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపుతున్నారు. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు.
చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఇకపై రాష్ట్ర స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకునేందుకు కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి కీలక నేతలను పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడంతో పాటుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా ఇప్పటికే నియమించారు. అక్కడ నూతన నాయకత్వాన్ని సిద్ధం చేసుకుని భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు వైసీపీ అధినేత. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. అలాంటి వారికి టాప్ ప్రయారిటీ ఉంటుందని చెప్తున్నారు. కేసులకు భయపడొద్దని పార్టీ నేతలకు భరోసానిస్తున్నారు. జిల్లా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మొత్తానికి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి కొత్త సైన్యంతో రెడీ అవుతున్నారు వైఎస్ జగన్. జగన్ వేస్తున్న అడుగులు ఏ మేరకు ఫలిస్తాయో, కార్యకర్తలు ఎంత మేరకు కలిసి వస్తారో చూడాలి మరి.